హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంతపూర్ ప్లస్ గార్డెన్. ఇవాళ అయితే మనం మా గార్డెన్లో అయితే సీడ్స్ అయితే వేయబోతున్నామండి. అంటే లీఫీ వెజిటేబుల్ సీడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకే ముందుగా అయితే మట్టిని అంతా లూజ్ చేసేసుకుంటున్నాను. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్న దానిలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగా అనదర్ క్రాప్ కింద ఇలాగా ఆకుకూరలు అనేది వేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెద్ద వెడల్పాలిటీ టబ్బులు అయితే ఇచ్చింటారు కదా కొన్ని దాంట్లకి మొక్కలకి, అందులో స్పేస్ వేస్ట్ చేయకోకుండా దాంట్లో ఎలాగా ఆకుకూరల్ని పెంచుకోవాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు మీరు. ఇదిగోండి, ఈ దాంట్లో అయితే నేను ఒక చెట్టు అయితే పెట్టాను ఇంత వెడల్పు కంటైనర్లో. మరి సైడ్ అంతా స్పేస్ ఉంది కదా, ఇదంతా ఎందుకు మనం యూస్ చేసుకోకూడదు, ఇలాగ స్పేస్ కూడా యూస్ చేసుకోవచ్చు గార్డెన్స్లో అనేసి ఈ సైడ్లు అంతా ఇప్పుడు ఆకుకూరలు వేద్దామని అయితే మట్టి అయితే లూజ్ చేస్తున్నానండి. ఈ సైడ్ అంతా ఫస్ట్ మట్టి లూజ్ చేసిన తర్వాత దానికి కొంచెం ఫర్టిలైజర్స్ అయితే అందించి ఆ సాయిల్కి ఇప్పుడైతే మనం సీడ్స్ అయితే వేయబోతున్నాము. ఏమేమి సీడ్స్ వేస్తామో చూడండి. ఇవన్నీ ఆకుకూరల విత్తనాలు, ఒక 5 రకాల ఆకుకూరల విత్తనాలు అయితే వేయబోతున్నాం ఈరోజు. ఈ ఆకుకూరల విత్తనాలు ఏ విధంగా వేస్తారో చూద్దామండి. మనం ఇలాగ విత్తనాలు చల్లుకునేటప్పుడు ముందుగా అయితే మనం మట్టిని లూజ్ చేసిన తర్వాత అందులోకి ఏదైనా ఒక ఫర్టిలైజర్ అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మనం సీడ్స్ వేసుకున్నామంటే మనకు చాలా బాగా జర్మినేషన్ ఉంటుంది, అలాగే ఫాస్ట్గా హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు. అలాగా మనం ముందుగా ఏదైనా కానీ ఫర్టిలైజర్ అనేది యాడ్ చేయండి సాయిల్కి. యాడ్ చేసిన తర్వాతే సీడ్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మీకు త్వరగా క్రాప్ వస్తుంది, త్వరగా హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అది దాంట్లో ఫర్టిలిటీ ఎక్కువ లేకుంటే జర్మినేషన్ సరిగ్గా కాదు, మనం హార్వెస్ట్ కూడా త్వరగా చేసుకోలేము. అదే ఒక్క చిన్న సజెషన్ మాత్రమే. మేము ఇందులో అయితే ఇప్పుడు పాలకూర విత్తనాలు అయితే వేస్తున్నామండి. ఈ పాలకూర విత్తనాలు ఒక 2-3 డేస్లో మొలక వచ్చేస్తుంది. మనం ఒక 20 డేస్లో కూడా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అంత ఫాస్ట్గా ఇదైతే వస్తుంది. దీంట్లోకి నేనైతే వర్మి కంపోస్ట్, కౌడంగ్, ఇంకా కొంచెం కోకోపీట్ అయితే యూస్ చేశాను, ఎందుకంటే కొంచెం సాయిల్ అంతా లూజ్ కావాలనేసి. లూజ్ అయిందంటే వేర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి త్వరగా ఫాస్ట్గా జర్మినేట్ అయ్యి లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ అనేది త్వరగా తీసుకోవచ్చు. ఇంక ఇందులోకి మెంతులు అయితే వేస్తున్నామండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో సీడ్లింగ్ ఎలా జరుగుతుంది. సీడ్స్ అయితే అన్నీ పెట్టేశాము. 5 రకాల వెరైటీస్ అనుకుందాము, కానీ మళ్ళీ ఎక్స్ట్రాగా మెంతులు యాడ్ చేసి 6 రకాల వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అయితే మా గార్డెన్లో సీడ్లింగ్ చేశామండి ఈరోజు. మళ్ళీ ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోండి. మట్టి పై అది సీడ్స్ పైకి కనిపించకున్నట్టు వాటరింగ్ అయితే చేసుకోండి. మరి సీడ్స్ పైకి వచ్చేసాయంటే మొలకలు ఫాస్ట్గా రావు, మరి అంతా వేస్ట్ అయిపోతుంది మనం చేసిందంతా. మరి సీడ్స్ వేసిన తర్వాత ఒక చిన్న లేయర్ పాటు మట్టిని అయితే చల్లుకోవాలి. ఎందుకంటే పక్షులు అలాంటివన్నీ ఆ సీడ్స్ని తినేయకోకుండా, మన గార్డెన్లోకి డైలీగా వస్తుంటాయి కదా, అవి తినేయకోకుండా దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కాబట్టి కొంచెం ఒక లేయర్ మట్టిని అయితే చల్లుకోవాలి. ఇదే అండి మనం ఆకుకూరలు వేసే పద్ధతి మన గార్డెన్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.